ఇలా చేసుకుంటూ ఉండుంటారు. ఇది థ్రోట్ క్లియరింగ్ అండి. ఈ థ్రోట్ క్లియరింగ్ చాలా కండిషన్స్లో వస్తుంది. ఏంటంటే ముక్కు ఇన్ఫెక్షన్స్ వచ్చినా ముక్కులోంచి గొంతులోకి ఇలా వెళ్తూ ఉంటుంది. అండ్ అనదర్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు ఉట్టి హార్ట్ బర్నే ఉండాల్సిన అవసరం లేదండి. ఇలాగ గ్యాస్ ఆర్ యాసిడ్స్, స్టమక్లో ఉన్న యాసిడ్స్ పైకెళ్ళి ఇదంతా ఇరిటేట్ చేసేస్తూ ఉంటుంది. ఇది ఇనీషియల్గా బాగానే ఉంటుంది. ఇలా ఇగ్నోర్ చేసేస్తూ ఉంటున్న కొద్దీ ఒక కండిషన్ రావచ్చు, బ్యారెట్స్ ఈసోఫాగస్ అని. ఏంటంటే ఈ యాసిడ్ వల్ల కంటిన్యూస్గా ఈ ఫుడ్ పైప్ సెల్స్ అంతా మారిపోతాయి అన్నమాట. అది లేటర్ ఆన్ క్యాన్సర్ కూడా కాజ్ చేయొచ్చు. సో ఒకవేళ గ్యాస్ట్రైటిస్ ఉంది అన్నప్పుడు కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ వెయిట్ మేనేజ్మెంట్ చూసుకుంటూ ఉండండి. సెకండ్ థింగ్, కొంచెం మీల్స్ తీసుకుంటూ ఉండండి. ఏవైనా పెద్ద స్పైసీ ఫుడ్స్ అలాంటివి తినకుండా ఉండండి. వెంటనే పడుకోకండి. ఇలాంటివి చేయండి. అప్పటికీ తగ్గలేదంటే కంపల్సరీ మీ డాక్టర్ దగ్గర చూపించుకోవాలి.